అందరికీ శుభోదయం. ఈరోజు ఒక మంచి మాట. మన దగ్గర ఉన్న వాటి విలువ మనకి తెలియదు, అది లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఉదాహరణకి, నీకు కష్టం అనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తప్పించే నీ పిల్లలు లేని వారికి, ఆ దంపతులకు ఒక మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా సరే నీడలేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద లేని చిరు సంపాదన చిల్లు గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞుడివై ఉండు, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించు. అలాంటి భావన అలవరుచుకుంటే అప్పుడు ఆనందము మన చిరునామా అవుతుంది నేస్తమా. శుభమస్తు.